హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక ఓల్డేజ్ హోమ్కి మేము వచ్చామన్నమాట. అయితే ఒకరు తీసుకెళ్ళమన్నారు, వాళ్ళు ఎవరో కాదండి, రాజు గారు లక్ష్మి గారు అని. వాళ్ళిద్దరూ కూడా ఎక్కడ మా ఓల్డేజ్ హోమ్లో ఏది ఉన్నా ఆర్గనైజ్కి వీళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే మీరు ఎక్కడైనా తీసుకెళ్ళండి అని అంటే, ఎందుకంటే మా చర్చ్ తరపు నుంచి వెళ్ళి ఇవ్వడం అనేది వీళ్ళు వీడియోలో అవి చూస్తూ ఉన్నారు. మరి ఎక్కడైనా ఇవ్వలేని చోట ఇవ్వాలి అని అనుకొని వాళ్ళు అనుకుంటున్నారట. నాకు చెప్తే మా చెల్లి చూసిందండి, విన్ని విజయ్. మరి అక్కయ్యపాలెంలో ఉందట ఓల్డేజ్ హోమ్. ఇది ఎప్పుడు కూడా వెళ్ళలేదు, ఎప్పుడు కూడాను. అయితే అందరూ బాగా ఓల్డ్ పీపుల్ అండి. మరి వాళ్ళందరికీ నైటీలని పెట్టికోట్స్ అని ఇచ్చారనమాట. ముందుగా అడిగారు ఎంతమంది ఉన్నారని. అడిగితే 30 మంది అంటే మళ్ళీ అక్కడ వర్కర్స్ కూడాను ఒక 5 ఎక్స్ట్రాగా పట్టుకొని వెళ్ళి ఇచ్చారనమాట. నిజంగా ఇంత మంచి సేవ అండి, మానవ సేవ, మాధవ సేవ. ఎందుకంటే దేవుడు కూడా అడుగుతాడు కదా, ఎన్ని ఉపవాసాలు చేసి మీరు ఎంతో ఆయాసపరుచుకుంటున్నారు, కానీ మరి నేను వచ్చినప్పుడు మీరు ఏం చేశారని దేవుడు అడిగినప్పుడు ఇదిగోండి వీళ్ళకి చేసినట్టుగా దేవుడికి చేసినట్టుగా. దేవుడికి ఏమి కూడా మనం ఎంతో భక్తి చేస్తాం, కానీ ఇలాంటి వాళ్ళకి మనం ఎప్పుడైనా సరే సహాయం చేసినప్పుడే, మనం హార్ట్ఫుల్గా చేసినప్పుడే అది దేవుడికి చేసినట్టుగా. అంతేనండి. చూడండి, నిజంగా చాలా బాధ అనిపించింది వీళ్ళు చూడగానే. అయితే మమ్మల్ని కూడా తీసుకొని కొంచెం ఇవ్వండి అని అన్నారు. అసలు యాక్చువల్గా వాళ్ళదే అమౌంట్ అంతా వాళ్ళే తెచ్చి అన్నీ చేస్తున్నారు, కానీ మేము కూడా ఇచ్చామన్నమాట. ఇవ్వండి, ఈయన రాజుగారు అనమాట. వాళ్ళు ఎంతో హ్యాపీ అయిపోయారు, ఎందుకంటే వాళ్ళకి ఎవరు మనుషులు కనబడరు కదా. ఇలాగ వెళ్ళగానే చాలా హ్యాపీ అయిపోయారు అనమాట. వాళ్ళకి ప్రాణం వచ్చినట్టు అయిపోయింది. అయితే అక్కడ డాక్టర్స్ ఉన్నారు, ఫిజియోథెరపీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి అంత కేరింగ్ బాగానే ఉంది, చూశానండి. కానీ కొంచెం లైట్ డల్గా అనిపించింది. తీసుకో అంటే వాళ్ళకి అది సరిపోద్దేమో, మరి అలాగా ఉందన్నమాట. ఇవ్వండి, మనుషులు వెళ్ళి వస్తూ ఉంటే చక్కగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ జాతి మతం ఏమీ లేదండి, ఎవరైనా వచ్చి ఎవరైనా వెళ్ళి ఏదైనా ఇవ్వచ్చు. ఇదిగోండి, ఇట్టి సేవ చేసినప్పుడే దేవుడు కూడా మనల్ని ఎంతో దీవిస్తాడు. ఎందుకంటే ఆ పరిస్థితి చూస్తేనే మాకు చాలా బాధ అనిపించింది. ఇది ఎందుకంటే చాలా ఓల్డ్ పీపుల్ అనమాట. భోజనం పెట్టినప్పుడు కూడా అందరికీ రకరకాల ఫుడ్ పెడతారట. అయితే తినలేని వాళ్ళు, మంచం మీద అలా ఉన్న వాళ్ళకి జామ్ అది పెడతారట. చూసారు కదా, ఇది గవర్నమెంట్ ఇస్తున్న పెన్షన్తో వాళ్ళని చూస్తున్నారట. ఇవన్నీ కూడా ఇదేంటని చూస్తున్నారా? ఇదిగోండి, ఇంట్లో మళ్ళీ పాస్తా చేయమని చెప్పారు. అయితే నేను మరి ఇంకొక రకం ఉందన్నమాట స్వీట్గాను, కానీ అది స్వీట్ కాకుండా ఇది కొంచెం కారం కారంగా ఉండడానికి చేస్తాను అనమాట. ముందుగా మీకు చెప్తాను చూడండి. ఇది ఏంటంటే ఈ పాస్తా అనేది వాటర్లోని బాగా మరి 90% బాయిల్ చేసి మనం పెట్టుకోవాలి.
పాస్తాలోని ముందుగా మరి ఉల్లిపాయలు, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు పీసెస్ కట్ చేసి, అలాగే మరి బీన్స్, క్యారెట్, టమాటో ఈ 3 కూడా కలిపి ఉడికించానండి. బాగానే ఆయిల్ వేసి దానిపైన చాట్ మసాలా ఇవన్నీ జల్లి, కొద్దిగా మన ఇంట్లో ఉన్నటువంటి కొంచెం మసాలా సామాను ఉంటాయి కదా, అవి వేసి చేస్తానంతే. ఇవి 90% ఉడికించేసి చల్లనీళ్ళతోనే మళ్ళీ బాగా కడిగి మళ్ళీ దీంట్లో వేసేయడమే, అంతేనండి, సింపుల్. 2-3 సార్లు చేస్తే అదే వచ్చేస్తుంది. బాగుంది కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్లాంట్ ఒకరు ఇచ్చారనమాట అడిగితే. ఇది సాధారణంగా ఎవ్వరు ఇవ్వరు, కానీ ఈ ప్లాంట్ ఎవరిదంటే కనమమ్మ అంటిది. ఆ ఇంట్లోని ఉన్న ఒక కొమ్మ ఎరగొట్టుకొని తెచ్చి పెంచానమాట. ఈ ప్లాంట్ మరి మా మామయ్య కూతురు పింకీ అనమాట, వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చాను. ఇవి బోల్డ్ పిల్లలు అయిపోయాయి అనమాట, పిలకల్లాగా వచ్చి చాలామందికి ఇవ్వగా 2 ఉంచుకున్నాను. ఇదిగోండి, ఇది పింకీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్లాంట్ విజయనగరం నుంచి డిస్కి నాకు తెచ్చి ఇచ్చింది. అక్కడి నుంచి అప్పటి నుంచి అలాగా దాని పిల్లలు ఎంతోమందికి ఇచ్చి ఇప్పటికీ నా దగ్గర పెరుగుతుందన్నమాట. డిస్కి, థ్యాంక్ యూ. ఈ 2 ప్లాంట్లు మా చెల్లి ఇచ్చింది, విన్నీ విజయ్. ఇక ఈ 2 మొక్కలు పెంచుతున్నాను. చాలా థ్యాంక్స్. ఈ ప్లాంట్ చిన్ను వేసిందనమాట ఇంట్లోని. దీన్ని ప్రూనింగ్ చేసి ఇదిగో ఈరోజు దీనికి చిన్న చిన్న మొక్కల్లాగా వస్తున్నాయి. యాక్చువల్గా డిసెంబర్లో వస్తుంది. ఇది చాలా మంచి స్మెల్. ఇది చిన్ను, ఇంత మంచి ప్లాంట్ ఇచ్చావు, చాలా థ్యాంక్స్. ఈ ప్లాంట్ నాకు సత్య అని అమ్మాయి ఇచ్చిందనమాట. అది కూడా చాలామందికి ఇచ్చాను. ఇది చాలా బాగా పెరుగుతుంది. సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మొక్క విలాసం అంటే ఇచ్చారు, చిన్న కొమ్మ వేసాను, అది పెరుగుతుంది. ఇది విలాసం అంటే, థ్యాంక్ యూ విలాసం అంటే. ఇది హిల్డా గార్డెన్ గారు ఈ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ ఇచ్చారు. తను ఊరు వెళ్తూ ఇచ్చిందనమాట. ఈ విధంగా పెరిగింది. హిల్డా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్లాంట్ కూడా విలాసం ఆంటీ ఇంట్లో ఉండే ఆంటీ కొమ్మ ఇచ్చారు వేసుకోమని. దీన్ని చిన్న కొమ్మ, దీన్ని ఇలా పెంచి ఇంత పెద్ద చేశాను. థ్యాంక్ యూ ఆంటీ, విలాసం ఆంటీ. ఈ ప్లాంట్ ఎప్పుడో మా అమ్మగారు చిట్టివలస నుంచి ఒక కొమ్మ తీసుకొచ్చారు. దాన్ని ఇంతవరకు అలా పెంచుకొని వచ్చాను. ఇది నా పెళ్ళి కాకముందున్న ప్లాంట్ అన్నమాట. దాని పిల్లలు చేసి ఎంతోమందికి ఇచ్చాను. ఇంకా నా దగ్గర ఉన్నది. మా అమ్మగారు లేకపోయినా ఈ ప్లాంట్ గుర్తుగా ఉంది. సేమ్ అదే ప్లాంట్, దాని పిల్ల అన్నమాట. ఈ ప్లాంట్ అయితే ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాము, సెయింట్ ఆంథనీ బ్యాక్ సైడ్ అనమాట. అక్కడ నుంచి అడిగి చిన్న కొమ్మ తీసుకొచ్చాను. చాలా పెద్దదైంది, చాలామందికి ఇచ్చాను. ఇది ఆర్గనైజ్ అనమాట. అది ఈ ప్లాంట్ అయితే ఒక ముస్లిమ్స్దండి. ఇది మా ఇంటి వెనకాతలా ఉన్న ఫరాదాల్ది, వాళ్ళ బ్రదర్ది అనమాట. వాళ్ళు అప్పుడు ఇచ్చారు, ఇల్లు మారిపోయినప్పుడు. అప్పటి నుంచి అది పెంచుకొనే వస్తున్నాను. ఇది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్లాంట్ కూడా విలాసం అంటే ఇంట్లో ఉంది. ఇది కూడా చిన్న కొమ్మ తీసుకొచ్చి వేసాను. థ్యాంక్ యూ ఆంటీ. ఈ ప్లాంట్ ఇది కరివేపాకు చెట్టు. ఇది పెందూరుతోలు ఇచ్చారు.
రాజేశ్వరి గారు. చాలా థ్యాంక్స్ అండి. ఇదిగో పెరుగుతుంది మొక్క. నేల మీద వేసాను కదా. ఇంకా కలెక్షన్ చెయ్యాలా, చాలా కలెక్షన్ ఉంది నాకు. చేసిన తర్వాత అందరి పేర్లు చెప్తాను. మీరు అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి.